క్రిస్మస్ పండగ ఈవెంట్ లో ప్రదీప్ కల్లోకి వచ్చిన సౌందర్య లహరి ఈ రోజు సుధీర్ స్కిట్ లో రాబోతుంది. ఇంతకీ ఆ సౌందర్య లహరి ఎవరు ఈసారైనా చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా సెల్ఫ్ డబ్బా కొట్టుకోరా. వస్తున్నా ఆఫీస్ కి 30 minutes లో ఉంటాను. సౌందర్య లహరి అబ్బా ఎప్పటి నుంచో వెయిటింగ్ మొహం చూద్దాను ఇప్పుడు దాకా చూడలేకపోతాను. బాబు ఏంటి అంతా కళ? సుధీర్ ఎలాంటి కళలు వస్తాయంట? సౌందర్య లహరి నిజంగానే ఇచ్చా ఎప్పుడు ఇలా వస్తూ ఉంటది, కరెక్ట్ గా ఇలా తీసే టైంకి వెళ్ళిపోతూ ఉంటది. నెక్స్ట్ ఏమైనా కమిట్ అవుతా అంటే కుదరట్లా. పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా. అన్ని బానే ఉన్నాయిగా. ఏంట్రీ ప్యాకెట్? వచ్చే దారిలో కూడా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడు రా. అవునా? నాకు ఇవ్వరా? ఇగో ఏంట్రా ప్యాకెట్ ఉంది? ఆడి ప్యాకెట్ కూడా ఇచ్చాడు రా. అరే ఎవడు ఆడదేంట్రా? ఏంట్రా తలగమాసలు వస్తే బాగుంటది. ఎవడు వచ్చాడు రా? అమ్మా సేమ్ తలగమాసలు ఉన్నారా? పొద్దున మొదలెట్టారా? నువ్వు మాత్రం ఆపేస్తాడు ఉదయం స్టార్ట్ చేస్తాగా. అడుక్కోడానికి సిగ్గులేదురా? బానే ఉన్నారుగా. బాబా మీ అంత లేకపోయినా కొంచెం ఉంది బాబా మాకు. ఆడు మరీ మీలా డైరెక్ట్ గా అడగలేడు కదండి. పక్కన సిగ్గుంది అసలు మీకు? ధర్మం చేయండి బాబా. వాయిస్ నాకు చిరాకరా బాబు. ఏంట్రా ఎక్కువ మాట? ధర్మం చేయమంటే ఏం చేస్తున్నాడు? ధర్మం అమ్మాయిలకే చేస్తాడు బాబా. సౌందర్య లహరి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ ఉండు, నేను మాట్లాడాలి. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు పక్కెళ్ళండి మాట్లాడతానా? సిగ్గుందా? ఎప్పటి నుంచో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు పట్టించుకోవద్దు. యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడే సంబంధం ఉందా? ఈ మాటలు ఏంది నా వల్ల కావట్లేదండి. ఒకసారి ఫేస్ చూడాలని ఉంది. ఒకసారి చున్నీ తీస్తారా ప్లీజ్? ఎందుకు 1 second? ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం తీసిన తర్వాత అనసూయలా ఉంటది అనుకుంటున్నావా, రష్మిలాగా ఉంటది అనుకుంటున్నావా? వాళ్ళిద్దరికన్నా బాగుంటది అనే ఫీలింగ్. అసలు మీరెందుకు వచ్చారా మధ్యలో నేను ఆమెతో మాట్లాడుతుంటే? పట్టుకొని కొడతావా? ఆ వెండి తెరకు మెగాస్తారా, బొల్లి తెరకు అంటే నేను అసలు. మీరు చెప్పింది మీ గురించి అతని గురించి అండి. ప్లీజ్ ఒకసారి చూపించవా ప్లీజ్? అందుకే బాగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ గా చెప్పగలవు. ప్రాక్టీస్ లేకుండా ఏం చేస్తావు అక్కడ అసలు? సౌందర్య లహరి నాకు కావాలి. నువ్వు అనుకున్నది జరగాలన్నా, ఆ అమ్మాయి నీకు పడాలన్నా ఈ సీడీ చూడాలి. ఇదే సీడీ? బిచ్చగాడు సీడీ. బిచ్చగాడు సీడీ చూస్తే అమ్మాయి నాకు పడిద్దా? ఆ బిచ్చగాడు సినిమాలో అన్ని ఉన్నా ఏమీ లేకుండా నటించాడే, అలా నువ్వు నటిస్తే ఆ అమ్మాయి నీకు పడుద్ది. ఓహో అంటే ఇప్పుడు నేను బిచ్చగాడు నటిస్తే అమ్మాయి నాకు పడిద్ది. నేను ధనవంతులు అందరూ చెప్పొచ్చు అయితే? చెప్పొద్దు, ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అడుక్కోవాలి. అడుక్కోవాలి. నువ్వు అనుకునేది కాదు. థ్యాంక్ యూ గురుగారు. అర్జెంట్ గా ఈ సీడీ చూడాలి, ఎలాగన్నా అమ్మాయిని పడేయాలి. అబ్బయ్యా కరెక్ట్ గా సరిపోయావు అబ్బా. ఎవరా నువ్వు? వచ్చా పక్క వీధిలోనే అడుక్కుంటాను సార్. అక్కడ సరిగ్గా బేరాలు లేవని ఇక్కడికి వచ్చా. అదే బేరాలంటే పక్క వీధిలో అన్నావు, కనీసం లేటు వినలేదారా నీకు? ఇప్పుడే సార్ బోని స్టార్ట్ చేశాను. మొత్తం చూసావా, నీ ఫేస్ చూస్తే మావాడికి వేసి అనిపించింది.
ఈసారి నేను పెర్ఫార్మెన్స్ చేస్తాను. అబ్బా 1 రూపాయి ధర్మం చేయండి తల్లి. కళ్ళు కాళ్ళు చేతులు లేనోడమ్మా. వాళ్ళు చక్కగా నార్మల్ గా అడుకుంటున్నారు, నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరిగ్గా అడుక్కో. మేము కరెక్ట్ గా అడుక్కోని అంటున్నారు, మాకు వేయచ్చు కదమ్మా. డబ్బులు తీసుకురాలా. ట్రై ఇది ఈ స్కెట్ కాదు, లాస్ట్ స్కెట్ రివెంజ్. రామ్ చరణ్. అమ్మా ఏంటి వీడు అలా అనడానికి నేను కొట్టడానికి కారణం వీడేనమ్మా. జాగ్రత్త. అమ్మకి ఆ పేజీ రాస్తే 5 పేజీలు యాక్ట్ చేసింది. నన్నే కొట్టని. అమావాస్యకి పౌర్ణమికి వస్తూ ఉంటది. అమావాస్య కోసం పౌర్ణమి వచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అడుక్కు సచ్చినోడివి, పొద్దున్న నుంచి హీరో లాగా బిల్డప్ ఇస్తున్నావు నాకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నడుతున్నాను కాదు, బేసికల్లీ నీకోసం చెప్పి నీ గెటప్ వేసా. ప్లీజ్ ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్. ఎలాగైనా సరే లేకపోతే గొప్ప అందగత్త అనుకుంటావా? చూడు ఎలాంటి అందగత్త దొరుకుతాడు నీకు. కిలో దొరుకుతారు మార్కెట్ లో. నువ్వేనా పెద్ద అందగత్త అనుకుంటున్నావా? ఇదో చూడు, ఒక పక్క సల్మాన్ ఖాన్, ఒక పక్క షారుఖ్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇదేంటి మొత్తం జిట్టు ఉంది, మొహం లేదు. ఎంత దరిద్రంగా ఉన్నా. లీస్ట్ కనీసం నెలకు ఒక 30,000 సంపాదిస్తాను. మనకి ట్యాక్స్ కూడా పెరుగుతున్నాయి మధ్య, మనకి ఒక 50 వస్తుందండి. నేను ఇక్కడ సికింద్రాబాద్ అంటే బాగా అనిపిస్తాను. అమ్మా నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి. మీరు నా సౌందర్య లహరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే గుడిమెట్ల దగ్గర మీకోసం, ఈ దేవత కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు పొద్దుగల్లా నాకే నిర్ణయం చెప్పండి. థ్యాంక్స్ అండి. మీకోసం గుడి కడతానండి. కట్టేహారు ఆల్రెడీ. అందులో మిమ్మల్ని పెట్టేస్తానండి ప్లీజ్ అండి. నువ్వేం చేస్తారా? గుడి ముందు గంట కొడతాడు. ఓ ఎవ్రీడే టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఏదో ఒకటి చెప్పండి. నాకు అర్థమైంది. ఏంట్రా? మా ఇల్లు చిలకలు కూడా వచ్చామంటుంది. నీ మొహం చూసేసరికి ఆడు పట్టుకుంది పోయాడు. తీసుకో, ఒప్పుకో. హలో హలో చెప్పు. కమ్ టు చిలకల కూడా. చిలకల్ కూడా 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 వస్తున్నా. ఈ సమాధిలో గుళ్ళ పెట్టిన నేను తుడుకు చేస్తా. అర్థది కదా, అబ్బాలే నమ్మాలి. నమ్మినా ఎవ్వడు కొనడు. పగ తీరని పిశాచినై కసితో పగతో రగిలిపోతు రాస్కల్. కసితో పగతో రగిలిపోతున్నాడు. చీకటి మాస్టర్ గారు చూడండి, అందమైన అమ్మాయి పైకి ఎలా వస్తున్నాడు. నీకు ఇంకొక కావాలంటే కొనిస్తాం కానీ తొందరగా వెళ్ళిపోమ్మా నువ్వు. నీకు బాగా ఇక్కడ బాగా అవుతుంది, ఇక్కడ బాగా అవుతుంది. ఏ పసుపు, నువ్వు 20 సంవత్సరాల బట్టి లోపలే ఉన్నావు కదా. యాక్చువల్లీ పగ తీరని పిశాచినై పగతో రగిలిపోతున్నాడు. ఆ రగిలేదేదో నా మీద రగిలి కొంచెం నిప్పంటించబ్బా. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకల అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్. ఈ మూడిట్లో ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను రా, ఎక్కడ వస్తున్నారు రా అందమే అంట. సరే మీరు మిగతా పనుల్లో ఉంటాం, మేము మా పనుల్లో ఉంటాం. ఓకే.
ఎక్కువ మాకు సార్ మూతికేదో రింగ్ పెట్టాడంటే నల్లగా ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తుందని చెప్పి ఇడిది పెట్టుకున్నాను సార్ ఎంట్రీ నేను ఇక్కడ కూడా మీరు నాకు సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్ ఎరగ తీసేద్దాం సార్ ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. మిస్టర్ బర్డ్, సుధీర్ గారు మామూలు ఫేమస్ కాదు, కరోనా వైరస్ ఎంత ఫేమస్ సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. వైరస్ అని ఎన్నాళ్ళుగా ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరంగా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఎక్కువ రాసుకోలేదు, 2 రాసుకున్నా. ఒకటి అతను చంపేశారు, 2 మీరు చంపేశారు. నా పేరు గులాబీ. నా పేరు చామంతి. నా పేరు బంతి. బంతి. అబ్బా కరెక్ట్ గా పెట్టారు. అమ్మమ్మ పోతూ పోతూ ఏమందో తెలుసా అమ్మా? అంది. చివరికి అమ్మమ్మ పోతూ పోతూ కూడా ఏమందో తెలుసా? ఏమంది? సార్ ఏమైంది సార్ అంత కంగారు పడుతున్నా? ట్రైన్ వస్తుంది కదా. మీకు రిజర్వేషన్ అయిందా? ఉంది. నాకు కాలేదు సార్. అయ్యో ఇప్పుడు ఎలాగా? బాత్రూమ్ పక్కన కూర్చొని పోతే టీసీ బయటికి నెట్టేస్తాడా? నెట్టేస్తారండి. ఓ పని చేయండి, చేతిలో బకెట్ చీపురు కట్ట పట్టుకొని కూర్చోండి. కరెక్ట్ గా సెట్ అవుతుంది. అవి పట్టుకోపోయినా అక్కడ ఉన్నా సరే అదే అనుకుంటారు. ఎలా కనిపిస్తున్నా నీకు? అవసరం అనుకుంటే నేను ట్రైన్ ఇంజన్ మీద కూర్చొని ప్రయాణిస్తా. బాత్రూమ్ దగ్గర కూర్చున్నా? వద్దొద్దు, ఆల్రెడీ మాడిపోయాం, మళ్ళీ కూర్చుంటే కష్టం. మనం ఇప్పటికిప్పుడు పెద్దవాళ్ళ వైపు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం గోపి. కరోనా వైరస్ కన్నా మందు దొరుకుతుంది కానీ మనం ఎదగడానికి మాత్రం మందు దొరకదు రాదా? దొరుకుతుంది గోపి. ఇలా చిన్నోనే బాగున్నారు. పాల కోసం ఏడుస్తున్నాడు. పాలు తీసుకురండి. పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాం తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాళ గంగ అలా పైకి వస్తుంది.